ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్ణ స్వర్ణకారుల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు విపరీతంగా పెరిగినటువంటి ధరలు మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మళ్ళీ ఫ్లక్చువేట్ అవ్వడం, ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతుంది. మళ్ళీ ఈ రోజు చూసుకుంటే ధరలు పెరిగాయని చెప్పేసి అంటున్నారు. అంటే యుద్ధం ఎఫెక్ట్ బంగారం వెండి పైన ఎలా పడిందంటే ఒకసారి డీటెయిల్గా మాట్లాడు. యాక్చువల్లీ అమెరికా తొందరపాటు చర్యల్లో ఇరాన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు ఎవరు సహకారం తీసుకోకుండా యూరోపియన్ కంట్రీస్ను ఏ సపోర్ట్ అవసరం లేదనేసి అమెరికా అటాక్ ఓన్లీ ఇజ్రాయెల్ కాంబినేషన్లో చేయడం వల్ల ఇరాన్ చాలా పెద్ద దేశం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అరబ్ కంట్రీస్లో ఉండే స్థావరాలపై అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు అమెరికా అడిగింది ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ను, జపాన్ను, వీళ్ళని ఆస్ట్రేలియా వీళ్ళు అడిగితే మీరు ముందు మమ్మల్ని అడిగి స్టార్ట్ చేయలే కదా వారు అనే ఒక సాక్ చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనమాట. దీంట్లో ఇప్పుడు అమెరికా అమ్యునిషన్ బాగా వాడేస్తుంది. అక్కడ కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ ఉంది. ఆయన ట్రంప్ ఆల్రెడీ కొన్ని విషయాలలో తొందరపాటు చర్యల్లో అన్ని కంట్రీస్ పైన ట్యాక్స్లు వేయడము అది ఇదిలో ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత వస్తున్నట్టు యుఎస్లో ఇవన్నీ కారణాలు. ప్లస్ బంగారం కూడా అమెరికా కూడా కొద్దిగా రిలీజ్ చేస్తున్నట్టు కనబడుతుంది. దానివల్ల కూడా నిన్న 1,57,000కు తులం ఉండింది, 10 grams ఉండింది. 2,60,000 సిల్వర్ ఉండింది. ఇది మన ఎక్స్పెక్టేషన్లో 1,80,000 ఉండాలి గోల్డ్. అంటే వార్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా బంగారం వెండి పైన పడింది అనుకోవచ్చు. పడింది, 100% పడింది. ఇంకా కూడా దీని ప్రభావము రానున్న కాలంలో ఒకవేళ ఇది ప్రొలాంగ్ అవుతే అమెరికా కూడా గోల్డ్ అమ్మాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. మరి మొన్నటి వరకు ఒక న్యూస్ చూసాం సార్, దుబాయ్లో కూడా బంగారం పైన డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే వార్ ఎఫెక్ట్ వల్లే, అంటే అంతా కూడా ఎక్స్పోర్ట్ అవేది అన్నీ ఆగిపోయాయి కాబట్టి సో ఆఫర్స్ ఇస్తున్నామని చెప్పేసి కొన్ని న్యూసెస్ వచ్చాయి. ఏంటి మరి అదేంటి ఒకసారి ఇస్తారంట వాళ్ళకి. ఇప్పుడు ఎలాగో రంజాన్ సీజను, దుబాయ్లో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి, మన తెలుగు వాళ్ళకు కూడా ఫెస్టివల్ సీజనే. అక్కడ ఎవరైనా సౌత్ ఇండియన్స్ అక్కడ దుబాయ్లో ఉంటే వాళ్ళు కూడా ఉగాది గురించి కూడా, శ్రీరామనవమి, ఉగాది, తమిళ్ న్యూ ఇయర్ కూడా అనదర్ 1 weekలో తమిళ్ న్యూ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల కూడా ఆఫర్స్ కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఒక విషయం చెప్పండి సార్, యుద్ధం వస్తే గనక ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అంటారు కదా, మరి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే? దానికే చెప్పాను కదా, ఇప్పుడు అమెరికా తొందరపాటు చర్యల్లో యూరోపియన్ కంట్రీస్ ఎవరు కూడా సహకరించడం లేదు. ఆస్ట్రేలియా సహకరించడం లేదు, జపాన్ సహకరించడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు యూరోపియన్ కంట్రీస్లో మా స్థావరాలను వాడుకోండి, మేము మాత్రం మా మిలిటరీ సపోర్టు మీకు ఇవ్వము. అయితే అమెరికా మీదనే ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే మరి ధరల్లో మనం ఇంకా మార్పులు చూడొచ్చు అంటారు? అంటే ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయంటారా, పెరిగే తగ్గే ఛాన్స్ అయితే లేదు, పెరగాల. ఇప్పుడు మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం ఒక ఆల్మోస్ట్ 10 days నుంచి మాత్రం తగ్గుముఖమే ఉంది. నిన్న మాత్రం 2,000 రూపాయలు తగ్గింది. మళ్ళీ ఈ రోజు చూసుకుంటే కూడా కొంచెం పెరిగింది అంటున్నారు, 650 రూపాయలు పెరిగింది అని చెప్పి. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్ రేటు మధ్యాహ్నం తెలుస్తుంది. 2 గంటల వరకు కరెక్ట్ తెలుస్తుంది. కాకపోతే నిన్నటి రేటు ఉండకపోవచ్చు, పెరగవచ్చు. మరి అంటే కమింగ్ టు స్వర్ణకారుల గురించి మాట్లాడుకుంటే అండి, అంటే ఈ టైంలో మరి వాళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజను, ఇప్పుడు చాలా బిజీగా ఉండే సీజన్ కాబట్టి ఎక్కువ మంది బంగారం నగలు చేయించుకుంటా ఉంటారు కాబట్టి మరి ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. మరి వార్ ఎఫెక్ట్ ఇప్పటికే అన్ని రంగాల పైన పడడం చూస్తున్నాము. గ్యాస్ కానీ, పెట్రోల్, డీజిల్ కానీ, ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకేంటి అనుకున్నాం కానీ అది మన వరకు వచ్చేసింది సమస్య. మరి స్వర్ణకారుల విషయానికి వస్తే మరి ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది మరి ఈ రేట్స్ ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఈ టైంలో? బంగారం మాత్రం ఎవరైతే కస్టమర్ ఆల్రెడీ కొని పెట్టుకుంటాడు గోల్డ్, ప్యూర్ గోల్డ్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ ఆర్నమెంట్స్ను మెల్ట్ చేయించి ప్యూరిఫై చేసి కొత్త ఆర్నమెంట్ చేయించడానికి ఇది కరెక్ట్ టైం వాళ్ళకు. అయితే బంగారం కొనాలనుకుంటే ముందే కొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కొంటే కూడా వాళ్ళకి నష్టం లేదు, ఇప్పుడు కూడా తక్కువనే ఉంది. కాకపోతే చేయించుకుంటున్నానికి ఇప్పుడే వస్తారు. ఇది కరెక్ట్ టైం, మంచి రోజులు. రేపటి నుంచి మంచి, ఈరోజు అమావాస్య, రేపటి నుంచి మంచి రోజులు.
వస్తువులు చేయించుకోవడానికి ముందుకొస్తారు. ఉమ్. కొంచెం స్వర్ణకారులకు కొంచెం పని ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం పని దొరకలేదు. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఏంటంటే ఇంకా స్వర్ణకారుడు గతి అదో గతి ఉంటుంది. పెద్ద పెద్ద జ్యువెలర్స్ షోరూమ్స్ కూడా డల్గా ఉన్నాయి. ఉమ్. వాళ్ళు దానికే ఈ ఆఫర్లు ఇస్తున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆఫర్స్ దుబాయ్లో, ఇక్కడ కూడా ఇస్తుంటారు, ఆఫర్లు ఇస్తుంటారు. అంటే వారు ఇలా యుద్ధాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయంట. ఉంటాయండి. అంటే ఈ ఆఫర్స్ లో మరి స్కామ్స్ ఏమైనా ఉంటాయా? మరి పబ్లిక్ ఎలా అవేర్నెస్ ఎలా అండి? కొంతమంది ఏంటంటే బంగారం విషయంలో ఆఫర్లు అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు కదా. అవును. ఇప్పుడు 250 రూపాయలు తగ్గిస్తాము గ్రామ్ బంగారం కొనుక్కుంటే అని కొన్ని వార్తాపత్రికలు వస్తున్నాయి, కొన్ని స్టోర్స్ వాళ్ళు ఇస్తున్నారు. మరి దీంట్లో స్కామ్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? స్కామ్ అంటే మేడం ఇప్పుడు ప్రతిదీ హాల్ మార్క్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు అమ్మే రేటే ఎక్కువ చెప్తారు. వాళ్ళు అమ్మే రేటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్, మళ్ళా ప్రాసెస్ వేస్ట్, ఇవన్నీ ఎక్కువ చెప్తారనమాట. అందులోనే వాళ్ళకి గట్టి పట్టుతుంది. నల్లపూసలు వెయిట్ కరెక్ట్గా ఇవ్వరు, ఉమ్. స్టోన్స్ కరెక్ట్గా ఇవ్వరు, ముత్యాలు కరెక్ట్గా ఇవ్వరు, వెయిట్ వాటికి రేట్స్ ఎక్కువ ఇస్తారు. ఇలాంటి కొన్ని మీరు అన్నట్టు కొన్ని మోసాలు. అదే స్వర్ణకారుడు డైరెక్ట్గా కస్టమర్ తీసుకెళ్ళి ముత్యాల షాప్కు కానీ డైమండ్ షాప్కు కానీ తీసుకెళ్ళి కరెక్ట్ రేటుకి ఇప్పించేస్తాడు. వాడికి మాకు గోల్డ్ ఆర్డర్ రావడమే గ్రేట్ అనుకుంటాడు. Yes. ఆ పరిస్థితి ఇప్పుడు అట్లా ఉన్నాయి. అంటే కామన్ మ్యాన్కి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రేట్స్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి కదా, మరి అంటే కొంచెం తగ్గుతున్నాయి కొంచెం పెరుగుతుంది, అంటే ఈ టైంలో కొని పెట్టుకుంటే మంచిదేనా? అంటే ఫిజికల్గా కొంటే మంచిదా డిజిటల్గా కొంటే మంచిదా అనే ఒక డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అంటే అందరూ కూడా డిజిటల్గా వెళ్ళలేరు, ఉమ్. మరి ఫిజికల్గా కొనడం అనేది ఈ టైంలో మంచిదేనా అంటారా? ఫిజికల్గా కొంటేనే మీకు రేట్ తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రేట్ అంతా కూడా ఫిజికల్ రేట్, ఉమ్. క్యాష్ అండ్ క్యారీ రేట్లు అనమాట. డిజిటల్ రేట్స్లో ట్యాక్స్ పడుతుంది. 1,64,000 అలా పడుతుంది. 63,000-64,000 నియర్లీ 5,000 to 6,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ వేసే 3% ట్యాక్స్, 3% ట్యాక్స్ వల్ల 6,000, 5,000, 6,000 ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నీకు బిల్ కావాలంటే కంపల్సరీ డిజిటల్ పేమెంట్కే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రతి షాప్లో ఎక్కడ తీసుకున్నా కానీ ఎందుకు హాల్ మార్క్ అయింది కాబట్టి, యూడిఐఎస్ కోడ్ వచ్చింది కాబట్టి, బిల్లు ఉన్నా లేకున్నా వాళ్ళ షాప్ ముద్ర ఉంటుంది కాబట్టి దొరికిపోతారనమాట, మోసం చేస్తే మాత్రం. థ్యాంక్ యూ అండి. నమస్తే.